సత్య వాళ్ళ పుట్టింటికి వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం నీ భర్త మాటలు కాదని నీకు ఎలా సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నావు? నీకు సపోర్ట్ చెయ్యము అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి, "ఏంటక్క నీ గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావు తప్ప పక్కన వాళ్ళ కోసం ఆలోచించవా కనీసం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి, "ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? కనీసం నా గురించి ఆలోచించి అయినా నాకు సపోర్ట్ చేయాలి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "లేదు, నువ్వు నీ పుట్టింటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇలాంటి పనులు చేస్తే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వైపు చూసి, "నాన్న మీరు కూడా నాకు సపోర్ట్‌గా రారా? ఇంతవరకు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉండేవారు మీరు. అలాంటిది ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారేంటి? మీరు నాకు సపోర్ట్ చేయలేరా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు నీకు సపోర్ట్ చేయాలని అస్సలు అనుకోవటం లేదు సత్య. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.